బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలంలో గ్రామాన మాదక ద్రవ్యాల వలన యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గత కొద్ది రోజులుగా చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, చదువులు మానేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆ మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, అందుకు గాను మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారుల సహకారంతో యువజన సంఘాలను, మహిళా సంఘాల ప్రతినిధులతో, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి గ్రామాన అవగాహన సదస్సులు, పిల్లలకు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని తెలిపారు. శంకరపట్నం మండలంలో పలు గ్రామాలలో యువత ఎడుదారిన పడుతూ మాదక ద్రవ్యాల అలవాటుతో అనేక ఇబ్బందులు పడుతూ వారి యొక్క జీవితాలు నాశనం చేసుకున్న పరిస్థితి రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజా సంఘాల మందిరం సమావేశమై జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆరిఫ్ అన్న గారు, అదేవిధంగా స్వేరోస్ నాయకులు, మిగతా యూత్ క్లబ్ల సభ్యులందరితో సమావేశమై ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మండలంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలను అరికట్టడానికి స్వచ్ఛందంగా అన్ని సంఘాలను ఏకమై ఈ మా పిల్లల యొక్క ప్రాణాలను, భవిష్యత్తును కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అన్ని గ్రామాలలో కూడా యువత పెడుదారి పట్టకుండా వాళ్ళకు సక్రమైనటువంటి మార్గంలో నడిపించే విధంగా ఉండేందుకు ఒక యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడానికి భవిష్యత్తులో ప్రణాళికను రూపొందించుకుంటున్నాం. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ఫోరం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ మండలంలో పిల్లలందరినీ కూడా భవిష్యత్తును కాపాడేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టడానికి గౌరవ పోలీస్ శాఖ వారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, మహిళా సంఘాలు, యూత్ క్లబ్ సంఘాలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలందరినీ కలుసుకొని ప్రతి గ్రామంలో కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ అవగాహన కార్యక్రమాలతో పాటుగా తల్లిదండ్రులకు అవగాహన, పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వ్యాపారం, అక్రమ వ్యాపారం చేస్తున్నారో వారందరి యొక్క అంతం పట్టేంత వరకు ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది. ఈ యొక్క మండల యొక్క సుభిక్షం కొరకు మేము భవిష్యత్తులో కార్యాచరణ చేయబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటిస్తాం.